వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి చాలా హడావుడి అండి, అందుకే వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రైడే వచ్చిందంటే చాలు ఇంకా ఆబ్వియస్లీ మనం ఎర్లీగా లేయాల్సిందే. యాక్చువల్లీ మార్నింగ్ టైం నేను ఎర్లీగానే లేస్తాను, కానీ ఇలా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు మటుకు, అంటే ఫ్రైడే లేకపోతే ఏదైనా ఫెస్టివల్ అట్లా వచ్చినప్పుడు మటుకు మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేస్తాను అనమాట. 4 o'clockకి అలారం పెట్టుకుంటాను. 4:30కి లేస్తాను అనమాట. అంటే ఇంట్లో పని అండ్ వంట అవన్నీ ప్రిపేర్ చేసుకునేలోపు టైం పడుతుంది కదా, సో అందుకోసం కొంచెం ఎర్లీగా లేస్తాను అనమాట. అండ్ పిల్లలకి 7 o'clock అంతా నేను లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఎర్లీగా లేచి పిల్లల్ని పంపించిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తున్నా ఈ మధ్య అయితే. లేదంటే ఇంతకుముందు నేను పూజ చేసిన తర్వాత ఇంకా పిల్లలకి అప్పుడు 8:30, 9 o'clock ఉంటుండే స్కూలు. అప్పుడు ఆ టైమింగ్ సెట్ అవుతుండే. ఫస్ట్ పూజ చేసేసిన తర్వాత నేను పిల్లలకి క్యారెట్ బాక్స్ అట్లా కట్టేదాన్ని. అండ్ ఇప్పుడు అట్లా కుదరట్లేదు. పిల్లల్ని పంపించిన తర్వాత నిదానంగా చేసుకుంటున్నా అండి. అంత హరీబరీగా ఎందుకు చేయాలి అని చెప్పేసి నేను కూడా కొంచెం స్లోగా చేస్తున్నాను అనమాట. అండ్ బయట అయితే ఇప్పుడు కొంచెం చీకటి ఉంటుంది కదా, ఇప్పుడు బయట గబ్బిలాలు అవి తిరుగుతుంటాయి. సో దాని భయంతో కొంచెం నిదానంగా చూసి వెళ్తున్నాను. సో ఫస్ట్ వస్తూనే మార్నింగే చీపురుతో వస్తున్నాను కదా, సో ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ బ్రష్ అవన్నీ వేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వంట స్టార్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత స్నానానికి అయితే వెళ్తాను అనమాట. బికాజ్ కొంచెం లేట్ అయిపోతుంది. నేను స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ చేయాలంటే ఇంకా వంట పనులన్నీ చేసి పూజ చేయాలంటే కష్టం కదా, అందుకోసం. సో హాట్ వాటర్ కూడా ఈరోజు స్కిప్ చేసేసాను అనమాట. అండ్ జీరా కూడా తీసుకోలేదు ఈరోజు. అంటే ఫ్రైడే సాటర్డే ఇట్లా వచ్చిందంటే ఇంకా నేను వాకింగ్ జీరా ఇట్లా అన్నీ స్కిప్ చేసేస్తాను అనమాట. బికాజ్ నాకు ఇంట్లోనే టైం అయిపోతుంది కదా. చాలా నీరసం వచ్చేస్తుందండి నాకైతే. ఎందుకంటే లిటరల్లీ నేను 4 o'clock నుంచి 8:30 వరకు 9 వరకు నాకు పని ఉంటుంది. సో చాలా నీరసం వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట. అందుకే కొంచెం మిల్క్ అయితే తీసుకుంటాను, కాఫీ తీసుకోవట్లేదు, మిల్క్ తీసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ నేనైతే లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి ఇక్కడ రైస్ అయితే కుక్ చేస్తున్నా. కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి బాగా కుక్ చేస్తున్నాను. సో లెమన్ రైస్ ఆఫ్టర్నూన్కి కొంచెం అంటే వట్టిగా అయిపోయినట్టు ఉంటుంది, అంటే డ్రైగా అయిపోతుంది. సో పిల్లలకి కడుపు నిండదు కదా, అందుకోసం కొంచెం లెమన్ రైస్తో పాటు వైట్ రైస్ కొంచెం పక్కగా తీసేసి మిరియాల చారు అయితే పెడుతున్నాను. చారు అనేది ఖచ్చితంగా పెడతానండి పిల్లలకి. ఎవ్రీడే చారు ఐటమ్ అనేది లిక్విడ్ ఐటమ్ ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను అనమాట. ఈవెన్ బటర్ మిల్క్ అయినా సరే. సో కొంచెం రైస్ అయితే తీసి పక్కన పెట్టేసి అండ్ మిగతాది లెమన్ రైస్ కలిపేస్తున్నాను అనమాట. అండ్ దేవుడికి నైవేద్యం అయితే నేను తీయడం లేదు, బికాజ్ రేపు పౌర్ణమి కదా, ఇంకా ఎక్కువ పని ఉంటుంది. సో ఆ రోజు చేయొచ్చు. ఈరోజు జస్ట్ ఫ్రూట్స్ అండ్ పాలల్లో కొంచెం బెల్లం, పచ్చికర్పూరం, ఇలాచి వేసి నైవేద్యంగా పెడదామని చెప్పేసి పెట్టేస్తున్నా. సో ఇక్కడ లెమన్ రైస్ అయితే ఫస్ట్ వంట చేసేస్తే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే వంటనే కదా మెయిన్, అదో టెన్షన్ ఉంటుంది అనమాట. పూజ మీద కూడా ధ్యాస ఉండదు వంట మీద ఉన్నంతగా. సో వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే కసు చిమ్మేసి మాప్ పెట్టేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇంకా టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఫస్ట్ కసు చిమ్మేసి నెక్స్ట్ నేను మాప్ పెట్టేస్తున్నాను. సో మాప్ పెట్టేటప్పుడు తెలుసు కదా, నేను వాటర్లో కొంచెం రాక్ సాల్ట్, పసుపు, పచ్చికర్పూరం అయితే మస్ట్ అండ్ షుడ్గా వేస్తాను. బికాజ్ మనకి ఇంట్లో కొన్ని ఇన్సెక్ట్స్ ఉన్నా కూడా చచ్చిపోతాయి. అండ్ ఆల్సో కొంచెం ఫ్రైడే రోజు ఇలా మాప్ పెట్టడం కూడా మంచిది అని అంటారు కదా. సో అందుకోసం నేను ఇక్కడ కొంచెం పచ్చికర్పూరము, పసుపు, రాక్ సాల్ట్ వేసి మాప్ పెట్టేస్తున్నాను అనమాట. 1-2 సార్లు పెడతానండి, అప్పుడైతేనే కానీ నాకు కొంచెం మనశ్శాంతి ఉండదు. అండ్ ఇంట్లో బయట మొత్తం అంటే నీట్గా పెట్టేసుకున్న తర్వాత పూజకైతే స్నానానికి వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా మిరియాల చారు కూడా ఆల్రెడీ పెట్టేశాను. ఇంకా అన్నీ మళ్ళీ యుటెన్సిల్స్ పడతాయి కదా, అవి కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను గడపకి పసుపు అయితే పూస్తున్నాను. సో నేను ఈ మధ్య మిల్క్ అవి పోయించుకుంటున్నాను కదా, గేదె పాలు పోయించుకుంటున్నాను అంటున్నాను కదా. సో పిల్లలు నైట్ టైము మిల్క్ తాగేస్తున్నారు కాబట్టి నాకు గడపకి పుయ్యడానికి మిల్క్ లేవు. సో అందుకోసం ఒక చిన్న మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. దీంట్లో నేను కొంచెం పసుపు యాడ్ చేస్తాను. కొత్త ప్యాకెట్ ఓపెన్ చేశాను అనమాట. నాకు ఈ ప్యాకెట్ ఒక 1 వీక్ అంటే
2-3 వీక్స్ వస్తుంది, అంటే 2-3 టైమ్స్ వాడతా అనమాట. సో ఎక్కువ పడుతుంది కదా. అండ్ ఈ పాలల్లో కొంచెం పసుపు అండ్ పచ్చికర్పూరం వేసి గడపకైతే పసుపు పూసేస్తాను. సో పచ్చకర్పూరము మస్ట్ అండ్ షుడ్గా వేయాలా అంటే నేనైతే వేస్తానండి, నాకు అలవాటు కాబట్టి నేను వేస్తూ ఉంటాను. పిల్లల్ని అయితే ఒక సైడ్ లేపుకుంటూ ఇంకా ఇక్కడ గడపకైతే పసుపు పూసేస్తున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అనమాట. సో గడపకి పసుపు ముగ్గు అన్నీ పెట్టేస్తానండి. పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, బికాజ్ లేట్ అయిపోతుంది కదా. అందుకోసం నాకు తెలుసు అంటే ఫ్రెష్ అయిన తర్వాతనే గడపకి పసుపు కానీ బొట్లు కానీ పెడతారు అని చెప్పేసి. బట్ ఒక్కోసారి మనకి టైం సరిపోనప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ అంటే మన టైంని బట్టి మనం ముందుకెళ్తూ ఉండాలి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ గడపకి పసుపు పూసేసి అండ్ బయట మనకి ముగ్గు పెట్టుకోవడానికి బయట కూడా టైల్స్ వెయిట్గా ఉన్నాయి కదా. సో ముగ్గు పెడితే వైట్ ముగ్గు పిండి కనిపించదు కాబట్టి నేను పసుపు అనేది అక్కడ పూసేస్తాను, కాబట్టి నాకు ఎక్కువ పసుపు యూస్ అవుతుంది. సో ఇలా బయట పూసేసాను కదా. ఇప్పుడు దీనిపైన ముగ్గు పెడితే మంచిగా నీట్గా కనిపిస్తుంది. అండ్ నేను వరిపిండితోనే పెడతానండి ముగ్గు అనేది. సో ఎక్కడైనా సరే చాక్ పీస్ అట్లా ఏం పెట్టాను, వరిపిండితోనే పెడతాను. ఇన్ కేస్ వరిపిండి లేనప్పుడు అప్పుడు చాక్ పీస్ పెడతాను అనమాట. అండ్ ఇక్కడ మనం తులసి కోట పెడతాం కదా. సో ఇక్కడ కూడా నేను కొంచెం పసుపు అంతా పూసేసి ముగ్గు పెట్టేస్తా. నెక్స్ట్ ఇంకా మామిడాకు అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఫ్రైడే ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను. పాలల్లో మీగడ అయితే చేతితో తీయడం లేదు, చేతికి పసుపు ఉంది, పాలు వెళ్ళిపోతాయని చెప్పేసి సో ఇక్కడ నేను పాల మీద మీగడ చేతికి పసుపు ఉంది కదా, అంటే బయట గడపకి పసుపు పూసొచ్చాను కదా, అందుకోసం ఇంకా పాలల్లో పెడితే చెయ్యి పాలు ఇరిగిపోతాయేమో అని చెప్పేసి ఫోక్తో తీస్తున్నాను, అందుకే సరిగ్గా రాలేదు. సో చూసారా ఎంత మీగడ వచ్చేసిందో. అంటే డైలీ తీస్తున్నానండి, నేను డైలీ మీగడ తీస్తున్నాను. నైట్ పిల్లలు తాగిన తర్వాత కూడా మీగడ బోల్డ్ అంత. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ దగ్గర గడప లేదని చెప్పాను కదా, సో అక్కడ పసుపు అయితే పెట్టేస్తున్నాను. సో ఒక్కసారి మనం ఏదన్నా అలవాటు చేసుకున్నామంటే అది కంటిన్యూగా, ఒకసారి మనం చేయలేదనుకోండి అది అక్కడ చేసింటే బాగుండు అని అనిపిస్తుంటుంది. అంటే ఫస్ట్లో నేను ఇట్లా ఇక్కడ కిచెన్ దగ్గర పసుపు అయితే పూసేదాన్ని కాదు. సరే ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి ఒకసారి పసుపు అయితే పెట్టి ముగ్గు పెట్టాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా కంటిన్యూగా ముగ్గు పెట్టేస్తున్నా నేను పసుపు పూసి, అంటే ఫ్రైడే పసుపు పూసి ముగ్గు పెట్టేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి గుమ్మం దగ్గర అండి. మనం ఎంట్రన్స్ అంటే గుమ్మం లోపలికి వచ్చేటప్పుడు రైట్ సైడ్లో మనము ఇక్కడ పెడతామన్నమాట. అంటే ఇక్కడ కూడా ఒకటి కలసం అయితే పెడతాను. రాగి చెంబులో కొంచెం వాటర్ పచ్చికర్పూరం వేసేసి ఇక్కడ పెడతాను అనమాట. అంటే వాటర్ ఉంటే మంచిది కదా, సో అందుకోసం ఇక్కడ ఒకటైతే అమర్చుకున్నాను. సో ఇది కూడా మళ్ళీ స్కిప్ చేస్తే ఇది కూడా మర్చిపోతాను అనమాట. అండ్ ఇక్కడ మనకి పసుపు పూసింది ఆరిపోయిన తర్వాత లోపల నుంచి అంతా ముగ్గు పెట్టుకుంటూ వస్తున్నాను. అండ్ బయట గడపకు కూడా ముగ్గు పెట్టేస్తున్నా. సో పిల్లలైతే ఇంకా లేదండి, పిల్లలు లేవడానికి టైం పడుతుంది. ఈలోపు నేను ఇక్కడ కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు కదా. అండ్ నేను స్నానానికి వెళ్ళే ముందు రసం అయితే పక్కకు తీసి పెట్టేశాను. అండ్ అవి కూడా కొంచెం కూడా ఉండకూడదు, యుటెన్సిల్స్ మొత్తం క్లీన్ చేసేయాలని చెప్పేసి నేను మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత హాట్ వాటర్ అయితే పెట్టాను అనమాట. అంటే మనము ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకోవాలి కదా, ఇవి హీట్ అయ్యేలోపు మనం స్నానం చేసి వచ్చేయచ్చు అని చెప్పేసి దీంట్లో కొంచెం నిమ్మకాయలు, అంటే వేస్ట్ అయిన నిమ్మకాయలను వేస్ట్ కానివ్వకుండా చింతపండు నిమ్మకాయలు దీంట్లో వేసేసి అండ్ కళ్ళుప్పు కొంచెం వేస్తాను అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈరోజు ఫ్రైడే కదా, సో మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా ఎంత హడావుడి ఉంటుందో. అండ్ ఇప్పుడు ఇక్కడ వాటర్ అయితే పెట్టేసి స్నానం చేసి వచ్చేలోపు ఈ వాటర్ కాగిపోతాయి అనమాట. ఈ వాటర్లో నేను అవి ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా, సో అవన్నీ నేను క్లీన్ చేసుకుంటాను. సో అందుకు ఇంకా నేను స్నానం చేసి వచ్చేలోపు ఇవైతే మంచిగా కాగిపోతాయి. వచ్చిన తర్వాత ఈజీగా తొందరగా తోమేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ దీని పని చూసేసి ఒక 5 minutesలో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను అనమాట. మీరు మటుకు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడి సామాన్లన్నీ తీసి హాట్ వాటర్లో వేసాను. అదే చింతపండు నిమ్మకాయ వేసాను కదా, దాంట్లో వేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను తడిబట్టతో మొత్తం నేను నీట్గా వాటర్తో వాష్ చేసిన తర్వాత తడిబట్టతో ఇట్లా తుడిచేస్తున్నాను అనమాట. ఇది ఆరిపోయేలోపు మనం ఇత్తడి సామాన్లు ఏమన్నా ఉంటే అవి క్లీన్ చేసుకొని వచ్చేయచ్చు. సో
సో నేనైతే పిల్లలందరినీ పంపించి అంటే మా వారు పిల్లలు అందరు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. అంటే పిల్లలు ఉన్నారనుకోండి, క్యారెట్ బాక్సులు కట్టుకోండి, బస్సు వస్తుంది, వెళ్ళండి, బయటికి రాండి, ఇదే గోల్ అయిపోతుందండి. సో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా దేవుడి పాటలు అయితే పెట్టుకొని, అండ్ ఇక్కడ నేనైతే ఫ్రేమ్స్ అనేటివి, ఫ్రేమ్స్లో కూడా నేను కొంచెం క్లీన్ చేయడానికి కొన్ని పాలు అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత అంటే పాలతో కొంచెం నీట్గా కడిగేస్తాను అనమాట. సో మనకి టిష్యూస్ ఉన్నా లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్ అట్లా తీసుకొని ఫ్రేమ్స్ అన్ని నీట్గా క్లీన్ చేస్తే మళ్ళీ కొత్త వాటిలాగా కనిపిస్తాయి అనమాట. సో అన్నిటికీ ఇంకా తుడిచేసి బొట్లు అయితే పెట్టేస్తున్నా. అంటే మనము ఒక ఫ్రైడే రోజే అండి ఎర్లీగా లేచేది. మామూలు టైంలో అయితే ఇంకా నార్మల్గా లేస్తూ ఉంటాం కదా, అదేంటో మరి అట్లాంటి త్వరగా లేయాలి అన్నప్పుడు మటుకే మనకి ఎక్కువ నిద్ర వచ్చేస్తుంటుంది. సో లేయాలి అని అనిపించదు అనమాట. నార్మల్ టైంలో అయితే ఎక్కువ అంటే త్వరగానే లేసేస్తాం కదా. సో ఇక్కడ ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. అండ్ కలసం కూడా అమర్చుకోవాలి. అండ్ నేను కలసం అమర్చుకునేది మీకు షేర్ చేశాను అనుకుంటా, ఎప్పుడో లాస్ట్ వీడియోలో ఎప్పుడో షేర్ చేశాను అనుకుంటా, మన ఛానల్లో ఉంది. అండ్ నేను ఇట్లా కలసంకి పసుపు బొట్లు అన్నీ పెట్టేసి కలసంలో కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమ వేసేసిన తర్వాత కొబ్బరికాయకి ఇంకా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ అనేది మంచిగా పెట్టేస్తా. సో పెట్టేసి ఇంకా కలసంని అయితే ఆసనం చేస్తాను అనమాట. అంటే ఇవన్నీ మనం ఎర్లీగా చేస్తేనే బెస్ట్. సో మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత చేస్తే అది అంత ఫలితం ఉండదు. అందుకే నేను 6 లోపే ఎప్పుడైనా దీపం ముట్టించేస్తాను. కానీ ఒక్కొక్కసారి లేట్ అవుతుంటుందండి, అన్ని రోజులు ఒకటేలాగా ఉండవు కదా. సో కాబట్టి నాకు కూడా ఒక్కోసారి ఓపిక ఉండదు. ఇంకా అందుకే ఈరోజు కొంచెం లేట్గా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. కొబ్బరికాయ చిన్నదవ్వడం వల్ల కొంచెం కలసం అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మామిడాకులు పెట్టి కొంచెం అట్లా అడ్జస్ట్ చేసి ఇంకా పూజ అయితే చేసేసానండి. ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజకు ముందు ఎంత హడావుడి ఉంటుందో పూజ తర్వాత అంత ప్రశాంతంగా ఉంటుంది. సో కంప్లీట్ చేసుకున్నాం కదా అని అనేసి సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా నా బాక్స్ అండి లెమన్ రైస్ కొంచెమే అంటే ఉంది, బట్ నేను కొంచెమే తీసుకెళ్తున్నాను. నాకు ఆఫ్టర్నూన్ టైము లెమన్ రైస్ అంత పెద్దగా ఇష్టం ఉండదు. సో కొంచెం లెమన్ రైస్, కొంచెం వైట్ రైస్ అండ్ రసం అయితే తీసుకొని వెళ్తాను. సో నాకు అక్కడ చిప్స్ ఏమన్నా దొరుకుతాయి కాబట్టి తీసుకుంటా. సో మార్నింగ్ నుంచి ఇంకా టీవీ వాగుతూనే ఉంది. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఆఫీస్కి బయలుదేరాలి కాబట్టి ఇంకా అన్ని క్లోజ్ చేసేస్తాను. ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు నాకు మీషో నుంచి ఈ ప్రోడక్ట్ అయితే వచ్చింది. ఇది ఎందుకు పెట్టాను అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. సో ఇది డెకరేషన్ ఫ్లవర్స్ అనమాట, అంటే హ్యాంగింగ్ ఉంటాయి కదా. సో అలాగా ప్రస్తుతానికి ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు, ఇక్కడ పెట్టేశాను, ఇక్కడ సెట్ చేశాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత సెట్ చేద్దామని చెప్పేసి. అండ్ అంటే బాగానే ఉన్నాయి. సో ఇప్పుడే వచ్చాయి అనమాట, ఇప్పుడే వచ్చాయి. 230 రూపీస్ అది మీషోలో ఆర్డర్ పెట్టాను. మీషోలో ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. నాకు ఇప్పుడే వచ్చింది. ఇది కట్ చేసి చూస్తే అది ఎక్కడ హ్యాంగ్ చేద్దామని చెప్పి పెట్టానా అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. సో యాక్చువల్లీ నేను అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, సో అక్కడ డెకరేటివ్ లాగా పెడదాము అని అనుకున్నాను. ఈ గ్రీనరీ ఒకటి తీసుకున్నాను కదా పాట్, అది హ్యాంగ్ చేస్తున్నాను. అలాంటిది ఇంకోటి తీసుకుని అంటే బాగుంటుండే. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మధ్యలో ఏదైనా పెయింటింగ్ కానీ అట్లా ఫ్రేమ్స్ పెడదామని అనుకుని బాగుండు. ఒకటే ఆర్డర్ పెట్టాను అనమాట. అండ్ దాని అంటే ఆ ఫ్లవర్స్ ప్లేస్లో నేను అది అలాంటిది పెట్టినా బాగుండేది. అంటే చాలా బాగా అంటే సెట్ అవ్వేది అనమాట. కానీ ఇప్పుడు ఈ ఫ్లవర్స్ వచ్చాయి, దీన్ని ఏం చేయాలా ఏంటా అనేది అర్థం కావట్లేదు. సరేలే, దాని గురించి ఈవినింగ్ ఆలోచిద్దాం. అండ్ ఈరోజు ఫ్రైడే కదా, ఎర్లీ మార్నింగ్ లేచాను. మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా ఎంత హడావుడి ఉందంటే అంత హడావుడి ఉందన్నమాట. సో మార్నింగ్ లేవడం ప్రతిరోజు, అందుకే నేను ఎర్లీగా 5:30కి అలారం పెట్టుకునేది. అందుకే ఇట్లా ఒకటే రోజు లేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి డైలీ అట్లా 5:30కి లేస్తే అలవాటు అయిపోతుంది. అండ్ రేపు వచ్చేసి సాటర్డే పౌర్ణమి ఉంది కదా. పౌర్ణమి రోజు అమ్మవారికి అంటే మనం గ్రామదేవతలు ఉంటారు కదా, సో అలా అమ్మవార్లకి రేపు మంచి రోజు. అండ్ మనం కావాలంటే టెంపుల్కి వెళ్ళి రావచ్చు. రేపు భక్ష్యాలు, వంకాయ కూర అంటే ఇట్లా చేసి అమ్మవారికి నైవేద్యం ఇచ్చేసి వస్తారనమాట. అందుకోసం యాక్చువల్గా రేపే చేయాల్సింది నేను ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసేది. బట్ ఇంకా రేపు నైవేద్యాలు చేయడము, టెంపుల్కి వెళ్ళడం లేట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈరోజే నేను
ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నా. రేపైతే నైవేద్యాలు ఈజీగా చేసేయచ్చు, పూజ తొందరగా అయిపోతుందని చెప్పేసి. సో అదండి ఈరోజు వ్లాగ్ అయితే, చాలా సింపుల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీ ఫ్రైడే నేను చేసుకునే రొటీన్ వర్క్ అయితే ఇలాగే ఉంటుంది. మనకి హెల్ప్ ఎవరైనా చేస్తూ ఉంటే బాగుంటుంది. సింగిల్ పర్సన్ అన్నీ చూసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది కదండి, చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో అదనమాట. ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ చాలామంది నేను లైవ్ ఎప్పుడు పెట్టాలి అని చెప్పేసి అడిగాను. సో చాలామంది సండే ప్రిఫర్ చేశారు. మోస్ట్లీ సండే లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను. అందరూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.